సెమినేషన్ ఎక్స్క్రీషన్లో కానీ దానికి ఇచ్చే ఫీడ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఫీడ్ మేనేజ్మెంట్ అంటే ఒక్కొక్క కంపెనీ ఒక రకంగా మెయింటైన్ చేస్తారండి. ఒక్కొక్కళ్ళ రీతి ఒక రకంగా ఉంటుంది. అది అందరం ఒకే దానా వాడాలని ఇదేమీ లేదు. నా వాతావరణానికి మాకు ఒక రకం, రాయలసీమ వాతావరణానికి ఇంకో రకం, తెలంగాణ వాతావరణానికి వాళ్ళు అదొక రకం, ప్రకాశం జిల్లా వాళ్ళు ఇంకో రకం. అట్లా వాటర్ని బట్టి డైజెషన్ తేడా ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. దాన్ని బట్టి మేమేంటంటే పొద్దున సాయంత్రం ఉలవలు, మధ్యాహ్నం రాగి జావ కానీ బార్లీ కానీ కాలాన్ని బట్టి మారుతాం. వేసవకాలం అయితే బార్లీ పోతాం, వానాకాలం అయితే రాగి జావ, చలికాలం అయితే రాగి జావ పోతాం. పైనాపిల్ పెడతాం. వర్షాకాలం వానాకాలం పచ్చిమేత వేయం. పందాలు తోలే ఎద్దులకి బాగా రీడింగ్లో ఉన్నట్టుకైతే పైనాపిల్ వాడతాం. పచ్చద్రాక్ష ఒక పూట, పైనాపిల్ ఒక పూట, లేదంటే ఒకరోజు అది ఒకరోజు ఇది వానాకాలంలో వాడతాం. ఎందుకంటే పచ్చిమేత అసలు వేయం వానాకాలం పచ్చిమేతలో ఫంగస్ వస్తుంది. వర్షాలు పడి ఏమవుతుందంటే నీరు ఉంటుంది మేతలో. ఆ నీరు మేత తింటే ఏమవుతుందంటే ఎద్దులు లంగ్స్ ప్రాబ్లమును ప్లస్ పేడగడి కూడా ఫ్రీగా మెత్తగా వేసేస్తాయి. వేసినప్పుడు ఎద్దులో ఉన్న బలం తగ్గిపోద్ది. ఎద్దు పారింది అనుకోండి, మెత్తగా ఎత్తే పేడ ఎద్దుకు బలం రాదు. అందుకని ఏంటంటే బాగా రీడింగ్లో ఉన్నట్టుగా వేస్తాం. ఇట్లా మామూలుగా వ్యవసాయాలు చేసినట్టుని కొని తయారు చేసే వాటికి ఏమి వేయం. ఈ పందాలు తోలుతున్న ఎద్దులు ఇప్పుడు వన్ సీజన్ వచ్చింది అనుకున్నట్టుకి పైనాపిల్, పచ్చద్రాక్ష మేపుతాం. అది బ్లడ్ సర్క్యులేషను, బ్లడ్ చిక్కబడకుండా ఉంటుంది పైనాపిల్కి. బ్లడ్ పలసపడ ఎద్దుకి ఎప్పుడైతే బ్లడ్ చిక్కబడుతుందో ఎద్దు స్లో అయిపోద్ది. అది ఎద్దు సంవత్సరానికి స్లో అవుతుంది. స్లో అవ్వకుండా ఈ పచ్చద్రాక్ష అనేమో బాడీ కూలింగ్కి ఏంటి, ఉరిగడ్డి వేడి, ఉలవల వేడి, ఎండు సొప్ప వేడి, నువ్వుల శుద్ధ వేడి, బాదం పప్పు, తేనె వేడి, అన్నీ వేడి. బాడీని కూల్ చేస్తాకి పచ్చద్రాక్ష వాడతాం. కొబ్బరి నీళ్ళు వాడతాం. వర్షాకాలం కొబ్బరి నీళ్ళు వాడితే ఊపిరితిత్తులు నిమ్మ వస్తుంది. అందుకని పచ్చద్రాక్ష వాడతాం. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి బ్రెజిల్ వాళ్ళు కొన్ని రోజులు తీసుకెళ్ళి వాళ్ళ పశు సంపదని దాదాపు కోట్లల్లో చేసుకున్నారు. మనం ఎందుకు వేలల్లో ఉన్న లక్షల్లో ఉన్న సంపదని మనం వేలల్లో తీసుకొచ్చాం? వాళ్ళకి మాంసం ఉత్పత్తి మెయిన్ కదా వాళ్ళకి. దాని మీద ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్న మంచి బ్రీడ్ని అంతా తీసుకెళ్ళి వాడు మంచి బాడీలు, మంచి ఫిజిక్లు, హంపులు గింపులు అన్నీ బాగున్నటిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మనకి రైతువారీగా వ్యవసాయానికి తప్ప మనం రెండో దానికి వాడం. అందులో రైతువారీ వ్యవసాయాలు తగ్గిపోయినాయి. మనకి 25 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి అసలు వ్యవసాయాలు తగ్గిపోయి యంత్రాంగం వచ్చేసి ప్రతి పైపాట్లకి ఒకప్పుడు మేము అచ్చంగా మిరవతోట వేసినా, ఏరుశనగ వేసినా, పొగాకు వేసినా ఏదన్నా ఎద్దుతోనే వ్యవసాయం. మేమే 3 జతల ఎద్దులతో ఎప్పుడు పైపాట్లు చేసేవాళ్ళం. ఏదన్నా ఎద్దులే. ఇవాళ ట్రాక్టర్ వచ్చేసింది, ఎద్దుతో పని లేదు. ఇది ఉంటే 24 గంటలు పని చేయాలి. అది ఉంటే ఆ టయానికి ఆయిల్ పోసుకుని వెళ్ళొస్తే అయిపోతుంది. ఒంగోలు జాతిని డెవలప్ చేయాలి, ఉంచాలని ఎవరికి అవసరం, ఎవరి కుటుంబం వాడికి జరుగుతుందా లేదా అనేది చూసుకుంటారు. కానీ ఈ జాతితోనే మనం ఇది చేయాలనేది వాళ్ళకేంటంటే మాంసం ఉత్పత్తి, వాళ్ళకి లాభం, వాళ్ళ అవసరాలు అట్లా ఉన్నాయి. అందుకని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మన దగ్గర నశించిపోయింది. రీసెంట్గా బ్రెజిల్లో వియాటినా 19 అని చెప్పేసి ఒక దాన్ని కొన్నారు. అవును, 42 కోట్లకి ఒక ఆవును అమ్మారు. అది పెయ్య తొలి కన్య దూడది. అవును కదా. అది ఒక్కసారిగా తల్లి కాకముందే అంత అన్ని కోట్లు పలకడానికి ఉద్దేశం ఏంటి? దాన్ని ఎలా చేస్తారు సార్? అంటే వాళ్ళు ఒక అన్నం నుంచి ఒక 25-30 దోణలు పుట్టిస్తారు. ఒక ఆవు అన్నంలోకి శమను ఎక్కించి అది లోపల ఆ గుడ్డు తయారైనాక ఆ గుడ్డుని కనీసం 30 నుంచి 40 ఆవులకి ఎక్కిస్తారు. దాన్ని తీసి వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఆవులు ఉంటాయి కదా, ఎదకొచ్చినప్పుడల్లా దీన్ని డైరెక్ట్గా దాంట్లో పెట్టేసి పెంచుతారు. ఈ 40 దోళ్ళు ఒకే రకంగా పడతాయి. ఒకే హైట్లు, ఒకే బాడీలు, ఒకే టైప్లో ఉంటాయి ఆ 40 దోళ్ళు. అట్లా ఆ సెలక్షన్లో అట్లా వచ్చినట్లు అది టాప్ క్వాలిటీ వచ్చింది. అందుకని అది ఆ రేటుకి వెళ్ళింది. ఇప్పుడు దాని మీద ఇంకా ఎక్స్పెరిమెంట్లు చేసి వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు అక్కడ మాంసం ఉత్పత్తి కోసం. వాడికి మరి దాంట్లో ఏం ఆలోచన ఉందో ఏంటో మనకైతే తెలీదు. ఆ ఆలోచనతోనే అది అంత రేటుకి వెళ్ళింది. దాన్ని చచ్చిపోతాం కాదు, దాని గర్భంలోకి ఇప్పుడు వేరే ఆవుకి శమనం చేస్తారండి. ఇది ఎదకొచ్చినప్పుడు దాంట్లో పిండం ఉంటుంది. ఆ గుడ్లే ఉంటాయి దాంట్లో ఎంబ్రియన్స్. అవి తీసి 10-15 ఆవులకి వేస్తారు. వేరే దాని గర్భంలో నుంచి దోణ తీసి వేరే దాని గర్భంలో పెట్టి పెంచుతారు. ఒక రకంగా చెప్పాలండి, మీకు అర్థమైందా? అది ఒక ఆవు గర్భంలో తయారైన పిండాన్ని వేరే ఆవు గర్భంలో పెట్టి పెంచుతారు. అది వాళ్ళు చేసే ప్రక్రియ అది. ఇప్పుడు మనకు కూడా వస్తుంది అది. ఇప్పుడు మన వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ ట్రై చేస్తుంది.
మనకే అంతవరకు సక్సెస్ అవ్వదు. మన వాళ్ళకి మనకేంటంటే అవసరం తక్కువ, దాంతో పని లేదు, అందుకని మనకు అవ్వదు. వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు చేశారు. వాళ్ళు ఇదే కాదు, గిర్లాండ్ అని తయారు చేశారు వాళ్ళు, గిర్ని హెచ్ఎఫ్ని కలిపి 30 లీటర్లు ఈల్డింగ్ వస్తుంది అక్కడ. అదే గిర్లాండ్ మనం ఇక్కడ తితే 20 లీటర్లు కూడా రాదు పాలు. అక్కడ సెట్ అయింది, ఆ వాతావరణానికి దానికి సెట్ అయింది. అది ఇప్పుడు అచ్చంగా ఆడదోళ్ళే పెయ్యనే తీసేటువంటి టెక్నాలజీ ఆర్టిఫిషియల్ వచ్చిందండి. సెక్స్డ్ 7 అని వచ్చింది. ఇప్పుడు ఒంగోలులో లేదు. సెక్స్డ్ 7 ఒంగోలులో అసలు తీయకూడదు, వేస్ట్ అసలు. మనకు ఒంగోలులో గిత్తలు కావాలి, పేలు కావాలి, రెండు కావాలి. సెక్స్డ్ 7 అలా ఓన్లీ పాలు ఉత్పత్తి అయ్యే వాటికే సెక్స్డ్ 7. ఏది ముర్రా గేదెలు, ఈ హెచ్ఎఫ్ ఆవులు, ఇప్పుడు ఈ గిర్రెలో కూడా సెక్స్డ్ 7 వచ్చినాయి. షాహివాలు, రాటీలు, ఇట్లా పాలు ఎక్కువ ఇచ్చే వాటిలన్నింటినీ సెక్స్డ్ 7 చేసి చేస్తున్నారు. పేదోళ్ళు పుడితే డైరీలకి లాభం ఉంటుంది, ఈ గిత్తదోళ్ళ వలన ఉపయోగం లేదు, టైం వేస్ట్ ప్రాసెస్, సంవత్సరంన్నర అని ఇప్పుడు మొత్తం అంతా సెక్స్డ్ 7 చేస్తున్నారు. అది ఒంగోలుకి అనవసరం అసలు. ఒంగోలుకి రెండు కావాలి, గిత్త కావాలి, పెయ్య కావాలి. ఒంగోలుకి అసలు సెక్స్డ్ 7తో పని లేదు. ఇచ్చేదే 1.5 లీటర్ల పాలు, ఓన్లీ బ్రీడ్ కోసం. ఇది పాలకి సంబంధించింది కాదు కాబట్టి అసలు ఒంగోలులో ఇంత మట్టు సెక్స్డ్ 7 అనేది ఎక్కడ రాలా, ఎవరు తీయలే. హరిత విప్లవం వరకు కూడా 1965 ఆ టైంలో కూడా మన ఒంగోలులో కూడా దాదాపు 15-16 లీటర్ల కెపాసిటీ ప్రొడక్ట్ ఈ మిల్క్ ప్రొడక్షన్ ఉందన్నారు. ఉన్నాయని అనేవాళ్ళు. నాకైతే తెలియదు, నేను చిన్నప్పుడు అంటా ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఒక 8 లీటర్ల దాకా ఒంగోలు ఆవు ఇచ్చిన దాఖలాలు నాకు తెలుసు. 15-16 అనేది నేను ఎక్కడ వినలా. 8 లీటర్ల వరకు అయితే నేను చూసా పోటీల్లో, పాల పోటీల్లో వాటిల్లో నేను చూసా. గోదావరి జిల్లాలో ఆవులు క్వాలిటీలు ఫుల్ లేకపోయినా కానీ కొంచెం ఎక్కడో 10% కొద్ది క్రాసులు తగిలి అట్లాంటివి ఏమన్నా 12, 13, 14, 15 ఇస్తున్నాయేమో. కానీ ఒరిజినల్ అయితే నాకు తెలుసు, ఒరిజినల్ ఒంగోలులో 8 లీటర్ల దాకా అయితే చూసా, 7-8 లీటర్ల దాకా. అంతకన్నా పైన అయితే నేను చూడలే ఇప్పుడు. అది